హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు SRTV గైస్. మనం ఈరోజు అయితే వీకెండ్ అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మహేష్ ఎందుకో 2 days అయితే లీవ్లు ఉంటాయి గైస్, ఏమైందో ఒకసారి కనుక్కుందాం మహేష్తో. యా హాయ్ గైస్, దిస్ ఈజ్ అయితే మహేష్. సో దిస్ ఈజ్ కావేరి. సో మేమైతే మస్తు అప్డేట్ అయితే తీసుకొచ్చినాం కదా. వీకెండ్లో కొంచెం అయితే నేను మస్తు జోస్తో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అప్డేట్ అయితే. గైస్ నేను 2 days ఎందుకు రాలే అంటే కొన్ని రీజన్స్ వల్ల అయితే రాలేదు. సో సారీ, మిస్సింగ్ అయినా చాలా మిమ్మల్ని అయితే. సో ఎనీవేస్ అయితే కావేరి అయితే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. నేను చూసాను ఎపిసోడ్స్ అయితే, మీకు కూడా చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈరోజు అయితే మేము ఇద్దరం కలిసి మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వచ్చాము. సో మనం ఫస్ట్ వీకెండ్ చూసుకున్నట్టయితే నాగార్జున గారు అయితే వచ్చి మనకైతే కొంతమంది కంటెస్టెంట్స్కి అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు కావేరి. అసలు వీకెండ్లో అసలు కొంతమంది కంటెస్టెంట్స్కి క్లాస్ పీక్తుంటే ఏమన్నా మజా వచ్చిందో తెలుసా కావేరి. చూసా అసలు నాగార్జున గారు రాగానే కంటెస్టెంట్స్కి ఒక తెలియని టెన్షన్, అంటే మేము ఏం మిస్టేక్ చేసామో అయితే చాలా టెన్షన్ పడ్డారు కావేరి. అసలు వాళ్ళు ఎందుకు టెన్షన్ పడ్డారో ఒకసారి నువ్వేమనుకున్నావు కావేరి? అసలు వాళ్ళ గురించి ఏమన్నా నీ ఒపీనియన్ ఏంది అసలు? అంటే యాజ్ అ లేడీగా, అంటే లేడీస్ కూడా చాలా టెన్షన్ పడ్డారు కదా. సో ఒపీనియన్ అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే బేబాక ఎలిమినేట్ అవుతుంది అని. ఓకే డన్. చూసావా గైస్, ఇప్పుడే రివీల్ చేసింది కంటెంట్. సండే రోజు అప్డేట్ ఉంది కూడా ఫస్ట్నే. అంటే ఆవేశం కావేరికి, అంటే బాడీలో ఏది ఉంచుకోదు, ఏదైనా చెప్పేయాల్సిందే. ట్విస్ట్ ఏదైనా మనం ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాం అంటే అది ముందే చెప్పేస్తుంది. ఎందుకంటే ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ వద్దు, మనం ఏదైనా క్లారిటీ చెప్పాలని. రివీల్ చేసిన అని కాదు కానీ ఆల్రెడీ మనందరం చూసినాం కదా గైస్ అందరం. సో తెలిసిందే మనకి ఇప్పుడు బేబాక ఎలిమినేట్ అయిపోయింది అని. సో అందరూ టెన్షన్కి ఎందుకు ఫీల్ అయినారు అని మహేష్ అయితే నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసినాడు. టెన్షన్కి ఎందుకు ఫీల్ అయినారు అంటే వీకెండ్ కాబట్టి ఎలిమినేషన్ ఉంటుంది అనే టెన్షన్ పడతారు ఆబ్వియస్లీ. గైస్ ఒకటి చూస్తారు కదా కావేరి, కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ ఓటింగ్ పర్సెంట్ కూడా చెప్పింది. సో చూసారు కదా, మేము చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మేము ఓటింగ్ పర్సెంట్ని చాలా ఫాలోయింగ్ అవుతున్నాం, ఆడియన్స్ కూడా చాలా ఫాలోయింగ్ అవుతున్నాం. ఎందుకంటే మా కింద కామెంట్ రూపంలో కూడా చాలా కామెంట్స్ చెప్తున్నారు, కొంతమంది కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు. సో చాలా మందికి మేము అయితే ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మేము ఓటింగ్ అయితే కరెక్ట్ చెప్పామనేసి. సో మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎనీవేస్ చెప్పాం కదా, లాస్ట్లో అయితే శేఖర్ భాష గారు, బేబక్క గారు లిస్ట్లో ఉన్నారు. అతి తక్కువ లిస్ట్లో ఉన్నదంటే వాళ్ళిద్దరే కాబట్టి ఆబ్వియస్లీ బేబాక్ అయితే ఎలిమినేట్ అయ్యింది. సో చూసారు కదా, శేఖర్ భాష మీద కూడా డౌట్ ఉండే, మేబీ ఎలిమినేట్ అవుతాడు మన వీళ్ళిద్దరిలో ఒకళ్ళ మీద డౌట్ ఉండే కానీ ఎట్లా. సో ఒకటి కావేరి, ఒకటి గమనించినవా, బిగ్ బాస్ లో ఓటింగ్ పర్సెంట్ని బట్టి ఎలిమినేట్లో ఉన్న సేవింగ్ అనేది ఉండదు, అంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఓటింగ్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ సేవ్ చేస్తారు. ఎందుకంటే యువర్ సేఫ్ అని ఎందుకంటారు అంటే, ఇప్పుడు ఓటింగ్లో పర్సెంట్ని బట్టి ఇట్లా లైన్గా ఉండదు. ఎవరికి ఏ టైంలో సేవ్ చేయాలో నాగార్జున గారు, బిగ్ బాస్ గారు డిసిషన్ చేస్తారు. ఎందుకంటే అతి తక్కువ లిస్ట్లో ఉన్నది శేఖర్ భాష, బేబక్ అని వాళ్ళిద్దరు లాస్ట్లో ఉంటారు అనుకున్నాను. నాగమణి కంట ప్లేస్లో అసలు శేఖర్ భాష గారు ఉండాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆడియన్స్ కూడా వాళ్ళకు కూడా ఒకటి క్లారిటీ ఏంటంటే కన్ఫ్యూజన్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఒక రియాలిటీ షో, ఎప్పుడు ఏం జరుగుతుందో మరి మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గైస్, సాటర్డే రోజు అయితే మీకు అప్డేట్ తీసుకొచ్చాం. సాటర్డే రోజు ఏముంది, నాగార్జున గారు వచ్చారు, కొంతమంది కంటెస్టెంట్స్కి అయితే వాళ్ళ మిస్టేక్స్ ఏంది, వాళ్ళ ప్లస్లు ఏంది అయితే క్లారిటీగా చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ వీకే కదా కావేరి, ఫస్ట్ వీక్లో ఎవరికి క్లాస్ పీకలేదు, ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు. సింపుల్గా ఎందుకంటే వాళ్ళకు ఒక మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు కూడా ఏం మట్టింగ్ అవ్వలేదు. అంటే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించింది ఏంటంటే, మేము మైనస్ చేస్తుంది ప్లస్ చేసింది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది ఫ్యూచర్ వీక్స్కి. అంటే ముందు వాళ్ళకి ఏదైతే ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో నాగార్జున సింపుల్గా చెప్పారు. ఎనీవేస్ ఇందులో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి అయితే కొంచెం డిస్కషన్ గట్టిగా జరిగింది. వాళ్ళు ఎవరో కాదు కావేరి, సోనియా గారు, విష్ణుప్రియ గారు. సో గైస్ మనం నాకెందుకు చెప్తున్నావు వాళ్ళకి చెప్పు, నేను చూడలేనా బిగ్ బాస్. అంటే మా కావేరి కొంచెం మాకు చెప్తుంటే కొంచెం ధైర్యం వస్తుంది గ్యాస్. ఎందుకంటే లేడీస్ కదా, ఒక బాయ్ ఎంకల పవర్ లేడీయే కదా. సో అందుకే కావేరి అంటే మాకు కొంచెం పవర్ కాబట్టి సో కావేరి చూసి గ్యాస్ చూసారా గ్యాస్, మన కావేరి అయితే చాలా జోషిగా ఉంది. సో గ్యాస్ ఇప్పుడైతే మన సాటర్డే రోజు సాటర్డే రోజు మనకి సోనియా గారు, విష్ణుప్రియ గారికి అయితే కొంచెం ఇష్యూ జరిగింది. ఏదో మాట అన్నారు అనేసి విష్ణుప్రియ గారిని సోనియా గారు అనేసి అన్నారు. సో ఎనీవేస్ అయితే నాగార్జున గారు అయితే క్లారిటీగా చెప్పారు వాళ్ళిద్దరికి. సో మీరైతే కాంప్రమైజ్ అవ్వండి, ముందు ఆట పైన ఫోకస్ పెట్టండి, ఇది ఫస్ట్ వీకే, దానికి చాలా మిస్అండర్స్టాండింగ్ కావద్దు, ఏదున్నా మంచిగా ఆడండి, మీరు ఫోకస్ ఏంటంటే కప్పు కొట్టడానికి వచ్చారు బిగ్ బాస్. సో ఎనీవేస్ మీరు బాగా ఆడాలని అయితే నాగార్జున గారు చాలా కూల్గా అయితే కాంప్రమైజ్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి కలిసే ఉంటారని నా ఒపీనియన్, మేబీ కదా కవరి కలిసే ఉంటారని మేమైతే అనుకుంటున్నాం గైజ్. ఎనీవేస్ అయితే నాగార్జున గారు సాటర్డే రోజు అయితే
కంటెస్టెంట్స్కి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కొన్ని లాస్ట్ మూమెంట్లో మనకు చూపించారు నాగార్జున గారు ఏంటంటే ఈ వీక్లో ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారని. అది తక్కువ లీస్ట్లో ఉన్న 35 మార్క్స్కి తక్కువలో ఉన్న వాళ్ళ పేర్లు అయితే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. సో ఎనీవేస్ అందులో అయితే 5 మెంబర్స్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు మేము మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వీక్ అయిపోతారు. మేము వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ నేను యాజ్ అ శేఖర్ భాష ఫ్యాన్ ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, ఎందుకు నెగిటివ్ ప్రోడక్ట్ చేస్తున్నారు అంటే నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు అనేసి అంటారు కదా కావేరి. అందుకే వాళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు గైస్. ఎనీవేస్ అయితే మీ కంటెస్టెంట్స్ మీ అభిమాన కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేసి లాస్ట్ వీక్ దాకా ఉంచుతారని అయితే మేము అనుకుంటున్నాం. సో నాగార్జున గారు అయితే సాటర్డే వీకెండ్లో అయితే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వాళ్ళు ఏందని వాళ్ళు చెప్పేశాడు. ఫైనల్గా అయితే ఒక నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో నామినేషన్ ఉన్న కంటెస్టెంట్స్ పేరు కూడా మీరు అడగండి కదా, చెప్పొచ్చు కదా మహేష్. అంటే వాళ్ళ పేరు చెప్పా అంటే ఇప్పుడు దాంట్లో అయినా కొంతమంది లైక్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ తప్పించుకుంటున్నాడు గైస్. కామెంట్స్ లో మంచిగా వేసుకోండి గైస్. నేనైతే బిగ్ బాస్ లో చాలా బిగ్ ఫ్యాన్ అయిపోయింది. ఏంటంటే ఆటకు కాదు మాటకు కాదు, నేను ఓన్లీ గ్లామర్ కి ఫ్యాన్ అయిందంటే సోనియా గారికి గైస్. సోనియా గారికి నేను సోనియా గారు కూడా ఫస్ట్ పేర్లు చెప్పు. చూడు కావేరికి కుళ్ళు లేస్తుంది ఒక అమ్మాయిగా పొగుడుతుంటే. సో ఎనీవేస్ ఆడల శత్రువులు అన్నట్టు. సో సోనియా గారికి అయితే నేను బాగా లైక్ చేస్తా. ఎనీవేస్ అయితే నాగార్జున గారు లాస్ట్ ఎండింగ్లో సాటర్డే ఎండింగ్లో అయితే సోనియా గారు ఆబ్వియస్లీ మై అనుకోవచ్చు. మేబీ సోనియా గారిని అయితే సేవ్ చేసుకున్నారు. మై తర్వాత చెప్పాలి, అది మొత్తం కూడా ఫిల్అప్ చేయాలి. అంటే మాకు ఇష్టమైన అభిమాన కంటెస్టెంట్ మై అన్నావు కదా, మై అంటే మై వరల్డ్ మై లైఫ్ మై వైఫ్ చూడు ఎక్కడో లేదు గైస్, ఇక్కడే ఉంది మన పక్కన చిచ్చు పెట్టడానికి. ఎనీవేస్ ఆడోళ్ళ శత్రువు అన్నట్టు మా కావేరికి ఆమెకి శత్రువు. సో ఎనీవేస్ సాటర్డే రోజు అయితే సేవ్ చేసినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కావేరి అసలు. ఎందుకంటే సోనియా గారు ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా అంటే సోనియా గారే. సో ఎందుకంటే మేము ఇష్టపడే కంటెస్టెంట్ విన్ కాలేదు, సేవ్ అయింది. నామినేషన్లో ఫస్ట్ కంటెస్టెంట్ కదా, సేవ్ అయింది. సో ఎనీవేస్ అయితే సోనియా గారు అయితే ముందు ఆడాలి, మంచిగా ఆడాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇదే గ్లామర్తో మా అలాంటి యువతని అట్రాక్ట్ చేసుకోవాలి. నాలాగే కాదు చాలా మందిని కూడా యువతని అట్రాక్ట్ చేసుకోవాలి. సో కావేరిని కూడా అట్రాక్ట్ చేయాలని అయితే మేము కోరుకుంటున్నాం. సో ఇది సాటర్డే ఎపిసోడ్ గైస్. సండే మనం చూసుకున్నట్టయితే సండే రోజు అయితే కావేరి చూసుకున్నాం కదా. సండే అంటే ఫన్ డే. ఎవరు నాగార్జున గారు అయితే ఏం చెప్పారంటే సండే ఫన్ డే. ఇంకోటి ఇలా ట్విస్ట్ పెట్టారు కావేరి, చూసావు కదా, పేడ్ అంటే ఇప్పుడు మనకి ప్రైజ్ మనీ వచ్చేసి 50 lakhs బిగ్ బాస్ ప్రైజ్ మనీ. సో వీళ్ళ ఆటకి వీకెండ్లో కూడా వీళ్ళకి ఒక అమౌంట్ ఆఫర్ ఇచ్చారు. ఈ వీక్లో 5 lakhs ఇచ్చారు. ఈ వీక్లో 5 lakhs ఇచ్చారు. ఎనీవేస్ అయితే వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ ఒక ఏవి అయితే చూపించారు కదా, దాంట్లో వాళ్ళ మిస్టేక్స్ ఏంటంటే గైస్ వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడటం, వాళ్ళు ఎక్కువ నిద్రపోవడం వల్ల వాళ్ళకి మైనస్ 3 lakhs కట్ అయిపోయినాయి అసలు. వాళ్ళకి ఫైనల్గా ఈ వీక్లో 3 lakhs మిగిలాయి. ఎనీవేస్ అది కాపాడుకురో మరి నెక్స్ట్ చూసుకున్నాం. ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఆ 5 lakhs ఇచ్చినారు ఒక్కొక్కరికి ఈ వీక్లో. కాబట్టి ఆ 3 lakhs మళ్ళీ కవరప్ చేయాలంటే ఇంకా మీ అందరి పైన డిపెండ్ అయింది. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడకుండా నిద్ర అనేది ఎక్కువ అవ్వకుండా చెప్పినారు. అదొక క్లారిటీ అయితే ఇచ్చినారు. సో ఇప్పుడు ఈ వీక్ నుండి ఎట్లా ఆడతారో ఏమో మరి, ఇంగ్లీష్ మాట్లాడకుండా ఎక్కువ నిద్ర అవ్వకుండా. మాక్సిమం అయితే అందరు తింటున్నారు పంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ అంటే. నాకు అదే నాకు తెలిసి కావేరి వీళ్ళకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కదా, మేబీ వీళ్ళంతా ఎస్టాబ్లిష్ ప్రజలకు తెలియకపోవచ్చు కొంతమంది కంటెస్టెంట్స్. నా అమ్మ ఫైనల్గా అయితే ఒక షోలో అయితే అడుగు పెట్టాం, కొంచెం ఫస్ట్ వీక్ రిలాక్స్ అవుతాం, ఇది కలనా నిజమా ఏందో, అయితే ఫస్ట్ వీక్ కొంచెం తిందాం పందాం అని వచ్చిరేమో కొంతలోపే మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చేసినాడు నాగార్జున అయితే. చూసాగా ఫైనల్గా అయితే ఈ వీక్లో ఎలిమినేషన్ ఉండదు అనుకుందాం యాక్చువల్గా. సో ఈ వీక్లో ఎలిమినేషన్ పెట్టేసరికి మేమే షాక్ అయినాం. మేబీ కానీ మహేష్ ఇప్పుడు బేబాక వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయినందుకు నీకు బాధగా ఉందా, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయి మంచి పని అయింది అని అనుకుంటున్నా? సో గైస్ నేనైతే బేబాకి చాలా కనెక్ట్ అయితే కాలేదు. ఎనీవేస్ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ ఇప్పుడు సోనియాకి అయితే ఈయన కనెక్ట్ అయినాడు. సోనియా తింటుంది అంటే ఆమె తినడానికి రీజన్ కూడా బేబాకనే గా. ఇప్పుడు బేబాక్ వంట చేసి పెట్టడం వల్లనే సోనియా తింటుండే కదా.
చూసావా గైస్, ఇగో మా లేడీస్కి లేడీసే పాయింట్ అప్ చేస్తారు గైస్. సో గైస్ ఒకటి ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అయితే లాజిక్ ఉందా లేదా గైస్, చెప్పండి. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు పాటించాలి కాబట్టి. సో ఇప్పుడు బేబక్క ఏంటంటే కిచెన్ లో ఉంటది, కుకింగ్ చేస్తుంది కాబట్టి, ప్రెషర్ కుక్కర్ కాబట్టి అందరికి ప్రెషర్ పెడుతుంది, ఫుడ్ కూడా లిమిట్ పెడుతుంది కాబట్టి అక్కడ గొడవ స్టార్ట్ అయింది సోనియా గారికి. మేబీ ఆ రీజన్ వల్ల ఎలిమినేట్ అయితే చేశారు కదా, చాలా మంది నామినేషన్లో కూడా నామినేట్ చేశారు ఆ రీజన్ వల్లనే. కానీ బేబాకి ఇంత సడన్ గా వెళ్ళిపోతుంది, అసలు ఇంత ఫాలోయింగ్ ఉంది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంత ఫాలోయింగ్ ఉంది. మహేష్ అయితే బేబాకను పంపించిండు లాస్ట్ కి. గైస్ నేనైతే పంపించలేదు గైస్, నేనైతే చెప్తున్నా కదా ఫస్ట్ వీకే కదా, నేను వాళ్ళ నెగిటివ్ చేయట్లేదు. వాళ్ళ ఆట బాగుంటే, వాళ్ళ మాట బాగుంటే ఆడియన్సే రిజల్ట్ ఇస్తారు అనేసి. సో అందరికి ఆడియన్స్కి ఆమె మాట నచ్చలేదేమో, ఆట నచ్చలేదేమో, మేబీ ఈ వీక్లో ఎలిమినేషన్ అయితే చేశారు. ఇంకోటి కొంతమంది అంటున్నారు ఇవి ఎలిమినేషన్లో బిగ్ బాస్ ఏమన్నా ఇన్వాల్వ్ ఉండొచ్చేమో, ఎందుకంటే బేబాక ఆబ్వియస్లీ మేము సపోర్ట్ చేస్తున్నాం అనేసి కొంతమంది అయితే అంటున్నారు. మేబీ అది ఎలా తీసుకుంటారో మరి మనకు అయితే తెలియదు. ఎనీవేస్ అయితే బిగ్ బాస్ నుంచి అయితే ఈ వీక్లో ఎలిమినేట్ అయింది బేబాక్ అని. సో అసలు మేమే షాక్ అయినాం అసలు కావేరి కదా, మన ఇద్దరం ఇంత షాక్ అయినాం అసలు. షాక్ కాలేను, మా గట్టిగా మొక్కుకుండొచ్చు అసలు నేనైతే దేవుడికి బేబాక్క వెళ్ళిపోవాలని. కానీ ఇప్పటికంటే అర్థమైతే సోనియా తినకుండా ఉంటే పాపం మహేష్. సోనియా గారు మీరు బయటికి రాగానే ఫస్ట్ నన్నే కలవాలి, ఎందుకంటే నీ శత్రువు ఎవరో కాదు, పక్కనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఎనీవేస్ మీరు బిగ్ బాస్లో ఎలిమినేట్ అయినప్పుడు ఫస్ట్ నన్ను వచ్చి కలుస్తా. అయితే మాత్రం నేను ఎలా ట్రీట్ చేస్తానంటే మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి బయట, అయితే చూద్దాం మీరు వచ్చి నన్ను కలిసినప్పుడు. ఇస్తా ఆబ్వియస్లీ, పర్సనల్ గా ఏమన్నా ఇస్తానంటే లైక్ ఏమైతే కొనలేడు గైస్, కొని అయితే ఇయ్యాడు కానీ చేస్తే మేబీ ప్రపోజ్ చేస్తుండొచ్చు సోనియా ఐ లవ్ యూ అని. అట్లా అయితే ఇప్పటికి ఎంతో మందిని చేసిండు అంత. కావేరి అయితే నన్ను బ్యాడ్గా అయితే చెప్తుంది, నాకు ఎవరు అమ్మాయిలు లేరు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు, లేడీస్ ఫ్రెండ్స్ కూడా లేరు కావేరి తప్ప. సో కావేరి ఎందుకంటే నాకు ఫ్రెండ్ అంటే నాకు చాలా సజెషన్స్ ఇస్తుంది, ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్గా గైస్, అందుకే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, మనం కూడా లైఫ్లో కొంచెం బాగుపడతాం కాబట్టి కావేరి చెప్పే సజెషన్స్ నేను తీసుకుంటా గైస్, అంతేగాని కావేరిని అయితే నేను ఎలా బ్యాడ్ చేయట్లేదు. సో ఎనీవేస్ అయితే కావేరి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసిందిగా గైస్, మొన్న అయితే నేను మిస్ అయినా చాలా మిమ్మల్ని అయితే. సో కావేరి మిస్ అయినాడు యాక్చువల్గా, అసలు నేను అలాగే మిస్ అవ్వను, ఎందుకంటే మనకు 24 hours మనకు లైవ్ చూస్తూనే ఉంటాం సోనియాని, అంటే మాట్లాడుకోవడానికి. ఇప్పుడు సోనియాని కొంచెం లేపాలా కదా మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి. సో ఎనీవేస్ కావేరి అసలు మనం ఈ వీకెండ్లో చూసుకున్నట్టయితే 5 lakhs అయితే ఆఫర్ ఇచ్చారు, ఇది చూద్దాం ముందు ఎలా వెళ్తుందో గైస్. ఇప్పుడు మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే అయితే కొంతమంది కంటెస్టెంట్స్ని అయితే సేవ్ చేశారు. అందులో ఫస్ట్ కంటెస్టెంట్ సేవ్ చేసింది అయితే మన పేరేంది శేఖర్ భాష. ఓకే మన కావేరి ఏం చెప్తాది అండి, మన శేఖర్ భాష కరెక్ట్ కాబట్టి డ్రాప్ అయిపోయినాడు. ఓకే గైస్, మనము ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ సేవ్ అయినాక ఒక గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ అంటే సినిమా చూపిస్తా మామ అనే గేమ్. చూపిస్తా కాదు గైస్, సినిమా చెప్పేస్తా మామ. యాక్చువల్ గా చూసావా గైస్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ తో అందుకే ఫ్రెండ్షిప్ చేయాలి. సినిమా చూపిస్తా మామ కాదు గైస్, సినిమా చెప్పేస్తా మామ. మస్తు ఫన్నీగా వెళ్ళి ఉండే అసలు ఈ టాస్క్ మొత్తం. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన గైస్ చూసుకుంటా. సండే రోజు అయితే మనకు గేమ్ అయితే పెట్టారు కదా, ఫస్ట్ టాస్క్ వచ్చేసి. సో ఆ గేమ్ లో అయితే కొంచెం నాకు బాయ్స్ కి బాగా ఆడారని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా టైటిల్స్ హీరో పేరు చెప్పగానే వాళ్ళ హీరోకి సంబంధించిన మూవీ టైటిల్స్ అయితే చెప్పారు. మేబీ అదైతే నాకు బాయ్స్ బాగా ఆడారని అనిపిస్తుంది. బాయ్స్ ఆడిరు గైస్, కానీ బిగ్ బాస్ అయితే బాయ్స్ గెలవరు గైస్. మీరు ఏం ఫీల్ అవ్వకండి. చూసారా గైస్, చిన్న చిన్న టాస్క్లలో మేము ఛాన్స్ ఇస్తున్నాం మీకు. ఓకే ఎనీవేస్ కావేరి కొంచెం ఛాన్స్ ఇస్తున్నాం అంతే గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీవేస్ అయితే ఆడోళ్ళు అంటే ఒక ఫ్లవర్ లాంటి వాళ్ళు, ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేయాలి. మణికంఠ మీద ఉన్న సింపతి ఆడున్న హౌస్ లో ఉన్న బాయ్స్ అందరి మీద చూపిస్తున్నాం మేము గర్ల్స్. సో వదిలేస్తున్నాం పోనీలేండి అని. సో గైస్ ఎనీవేస్ కావేరి ఏం చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మనము కావేరి ఫస్ట్ బెంచ్. ఓకే డన్. ఎనీవేస్ అయితే ఇప్పుడు మనం ఈ వీక్ లో చూసుకున్నట్టయితే మన సండే రోజు అయితే నామినేషన్ ఉన్న కంటెస్టెంట్స్ అయితే నాగార్జున అందరూ అయితే సేవ్ చేశారు. కానీ నాకు ఫైనల్గా ఒక ట్విస్ట్ ఏంది అనిపించింది అంటే, మన లాస్ట్లో నామినేషన్లో ఉన్నది మన బేబక్క గారు, ఎవరు మన
విష్ణుప్రియ కాదు, మణికంఠ. లైక్ మనకు లాస్ట్ అయితే ఒక కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నప్పుడు బేబక్క ప్లస్ మణికంఠ వెళ్ళారు కదా గైస్. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే మన కావేరి చెప్పింది కదా లాస్ట్ వీక్ 2 days బ్యాక్ అయితే ఓటింగ్ పర్సెంట్ అయితే చెప్పింది కదా మణికంఠ అయితే సేఫ్లో ఉన్నారు. ఊహించని రీతిలో అయితే ఓటింగ్ పడ్డది మణికంఠ గారికి. అయితే సింపత్ అనుకోవచ్చు, అది ఏమని అనుకోవచ్చు, అదైతే ఒక గేమ్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో మణికంఠ అయితే ఈ వీక్లో సేఫ్ అయ్యారు. ఆబ్వియస్లీ మన బేబక్క అయితే నామినేట్ అయ్యింది. సో చూద్దాం బేబక్క గారు, అసలు బేబక్క గారు ఇప్పుడు లైఫ్ ఏంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. నాగార్జున గారు అయితే వెళ్తూ అయితే ఒక మంచి భరోసా అయితే ఇచ్చి పంపించారు బేబక్కకి. చూద్దాం మనకు నెక్స్ట్ మళ్ళీ రీఎంట్రీ ఏమన్నా ట్విస్ట్ ఏమన్నా ఉంటుందేమని అయితే అనుకుంటున్నా. కావేరి అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకుంటున్నాం. నీలాంటి ఏడ్చి ఆమెను పంపించిన మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఏమో నేనైతే రావాలని అనుకుంటున్నాను బేబక్క. ఎందుకంటే బేబక్క హౌస్ ఉన్నంత వరకు అయితే మొత్తం అసలు గొడవ ఉండే గైస్. ఇంకోటి దాంట్లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటా గొడవ ఉండే. సో ఇప్పుడు బేబాకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సైలెంట్ ఉంటుందేమో అనుకుంటున్నా ఈ వీక్ అయితే. గ్యాస్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీక్లో అసలు ఎలిమినేషన్ ఉంటుందని నేను అనుకున్నా. ఎందుకంటే ఓటింగ్ అనేది చాలా లేట్గా ఓపెనింగ్ అయింది కాబట్టి మేబీ ఈ వీక్లో చాలా బాగా చేస్తారేమో ఓటింగ్ అనేసి నేను అనుకుంటున్నా. ఎనీవేస్ అయితే ఈ వీక్లో ఏదో ట్విస్ట్ ఉండబోతుంది. మరి మేబీ మళ్ళీ రీఎంట్రీ కానీ మన బేబక్కని ఇవ్వబోతున్నారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. ఇప్పుడు ఈ 2-3 వీక్స్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది గ్యాస్. సో ఎనీవేస్ అయితే మీకు బిగ్ బాస్ అప్డేట్ అయితే మళ్ళీ తీసుకొస్తాం నేను కావేరి అయితే. సో మీరు చూస్తూనే ఉండండి SR టీవీ. మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఏమన్నా కంటెస్టెంట్స్ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేస్తాం. మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మేము స్టార్టింగ్ కదా, మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు క్షమిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కటి చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే కావేరి నేను కలిసి ఏంది అనుకుంటున్నాం అంటే ఫైనల్గా ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మేబీ ఒకళ్ళ ఫ్యాన్స్ మేము డిసప్పాయింట్ చేయొచ్చు, ఎందుకంటే ఆట కాబట్టి మేము బిగ్ బాస్ షోని బట్టి డిసిజన్ తీసుకుంటున్నాము. మేము ఏమంటారు జడ్జిమెంట్ ఇవ్వలేవు, జస్ట్ వాళ్ళ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేము తప్పుగా మాట్లాడితే సారీ చెప్తున్నాం. ఎనీవేస్ అయితే మీకు మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్ నెక్స్ట్ డే తీసుకొని వస్తాము. చూస్తూనే ఉండండి SR టీవీ. బాయ్.